ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని వాటిని పరిష్కరించుకుంటామని చెప్తున్నారు కేసినేని చిన్ని. విజయవాడలో ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. టికెట్ల కేటాయింపు బుజ్జగింపుల విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. తిరువూరు సభకు కేసినేని నాని వస్తారని, సభా వేదికపై మాట్లాడతారని ఆయన చెప్పారు. తిరువూరు సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కేసినేని చిన్నితో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. సభ తిరువూరులో మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కేసినేని చిన్ని ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి అనేక రాజకీయ పరిణామాలు, స్పర్ధలు వాటన్నింటినీ అధిగమించి ఈ సభను విజయవంతం చేసేందుకోసం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కృషి చేస్తా ఉన్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు, తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనే దాన్ని కేసినేని నాని మనతో ఉన్నారు. వాటిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అనేక లుకలుకలు, స్పర్ధలు, మనస్పర్ధలు, రకరకాలైనటువంటి ఈ నేపథ్యంలో తిరువూరులో మీరు ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి సభ ఎలా జరగబోతుంది? ఏ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉంటున్నాయి. ఎదురు పార్టీలు అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయిపోతున్నారు. మాది చిన్న సమస్య, అది పరిష్కరించుకున్నాం. ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్, దొంగ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన ఎట్లా ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని వారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ ఉత్సాహంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి సభని దిగ్విజయం చేయబోతున్నారు. మేము 1,00,000 మంది వస్తారనుకున్నాం, కానీ ఈ 2-3 రోజుల నుంచి చూస్తుంటే 1,50,000 మంది పైగా ప్రజలు వచ్చేటట్టున్నారు. కేసినేని నాని మీ తోడబుట్టినవాడు, ఆయన అలక తీర్చేందుకోసము, తర్వాత ఆయన మరీ పార్టీలో ఎప్పటిలాగా ఉండేందుకోసము మీరేమైనా కృషి చేసే అవకాశం ఉందా? ఆయన మా పార్టీ ఎంపీ, మా పార్టీ గౌరవ ఎంపీ. ఆయన మా అందరికన్నా పెద్ద నాయకుడు. మా అధిష్టానం మాట్లాడుద్ది, అది మాలాంటి కార్యకర్తల వల్ల కాదు. కాబట్టి అధిష్టానం చూసుకుంటుంది. ఆల్రెడీ అదే ఆయన వస్తున్నారని, ఆయన మా ఎంపీ వస్తున్నారని ఉన్నాం. అందులో కూడా ఆయన ఈ సభలో ప్రసంగించబోతున్నారు. ఎంపీ బాధ్యతలు మీకు దాదాపు అప్పగించినట్లే, అదంతా కూడా జనంలో దాదాపు క్లియర్ అయిపోయినట్లే. మరి మీ రాజకీయ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా మీరు ముందుకెళ్తారు? అటువంటి రాంగ్ ఇవి ఎవరో క్లియర్ అవ్వలేదు. ముందు పొత్తులు తేలాలి. జనసేన, టీడీపీ పొత్తులు తేలినాక ఎవరైనా అభ్యర్థులు కానీ ఎవరైనా ఉంటారు. అప్పుడు అధిష్టానం ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కలిసికట్టుగా ఉండి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించుకుంటాం. తప్పకుండా ఇక్కడ ఎంపీ అని ఎవరి నుంచున్నా 1,00,000 పైన మెజార్టీతో ఎన్టీఆర్ జిల్లాలో గెలవబోతున్నారు. ఇది మొత్తానికైతే తన సోదరుడు కేసినేని నాని విషయంలో అయితే కనుక దాన్ని పార్టీ పెద్దలు చూసుకుంటారు. ఆయన మాకంటే పెద్ద నాయకుడు, ఆయన కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు ఎంపీ క్యాండిడేట్ నిలబెట్టినా కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి కేసినేని చిన్ని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సునీల్తో విజయ్ చంద్రన్, తిరువూరు నుంచి.